హాయ్ ఫ్రెండ్స్, 2 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం అమరావతికి ఆల్రెడీ అక్వైర్ చేసిన ఈ భూమి ఏమైతే ఉందో 36,000 ఎకరాలు, దానికి అదనంగా 44,000 ఎకరాలు సేకరిస్తాము. సో 10 గ్రామాలలో అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఇది మనం ఒక విధంగా పరిశీలిస్తే దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక కొత్త రాజధానికి అవసరమైన భూసేకరణకు కొన్ని డజన్ల రెట్లు ఎక్కువగా సేకరిస్తున్నట్టుగా మనం భావించాలి. మనకు సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు, స్టాఫ్ క్వార్టర్స్, జడ్జెస్ క్వార్టర్స్ ఇలాగా ఇవన్నీ కలిపిన 2,700, 3,000, మ్యాక్సిమం 4,000 ఎకరాలు అయితే సరిపోతుంది. సో అందువల్ల ఆల్రెడీ 36,000 ఎకరాలు సేకరించారు. దాంతో ఎన్ని విషయాలను చేయొచ్చు. ఎంత ఇంకా బోలెడు వందల వేల ఎకరాలు మిగులుతుంది. దానికి అదనంగా మళ్ళా 44,000 ఎకరాలు సేకరిస్తామంటే ఇది పేదల దగ్గర ఉన్న భూమి లాగేసుకొని మళ్ళీ కార్పొరేట్స్కు, పెద్దలకు అప్పచెప్పే అలవాటు చంద్రబాబు నాయుడుకి బాగా ఉంది. ఇది మనకేంటంటే 100 ఎకరాలు వాళ్ళకి అలాట్ చేస్తారు. మనకు ఏదో వేల ఉద్యోగాలు, లక్షల ఉద్యోగాలు వస్తాయి అక్కడ సంస్థ వస్తే అని చెప్పేసి మనకు బావుటంగా ప్రకటనలు చేస్తారు. చివరకు చూస్తే మనకు ఒక 10 సంవత్సరాల తర్వాత చూస్తే అందులో 35% వాడు అమ్ముకుంటాడు తీసుకున్నాడు. అప్పుడున్న మార్కెట్ వాల్యూ బాగా ముబ్బడిగా పెరుగుద్ది. దాన్ని ఇది చాలా చోట్ల జరుగుతున్నది. ఇందులో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రతినిధులు, మనకు ఈ కార్పొరేట్స్ వీళ్ళంతా కలిసి ఈ దొంగ సొమ్ము పంచుకోవడానికి ఇలాంటి పెద్ద ఎత్తున ఈ మన ల్యాండ్ అక్విజిషన్ జరుగుతూ ఉందనేది చాలామంది మేధావుల అభిప్రాయం. వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు కూడా నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన చాలా కాలం మంత్రిగా పనిచేసిన సీనియర్ నాయకుడు, టీడీపీలోనే నాయకుడు. ఆయన కూడా విమర్శించాడు. ఇదేంటి, ఆల్రెడీ ఉన్న ల్యాండ్ సరిపోదా, ఇంకెందుకు మళ్ళీ అడిషనల్గా ల్యాండ్ తీసుకుంటామంటున్నారని. ఇది మనం జగన్ గారు ఏవైతే చేశారో మనము ఇక్కడ అమరావతిలో రాజధాని వద్దు, అది 3 రాజధానులు చేస్తాము, విశాఖ, కర్నూలు, అమరావతి అని మనకు ప్రజలు చాలా కాలం 5 సంవత్సరాలు ప్రజలకు మనకు ఆయన అదే మెసేజ్ ఇస్తూ వచ్చాడు. చివరికి చూస్తుంటే అదే బాగుంటుందేమో అనిపిస్తూ ఉంది. మీరు చేసే ఈ పనుల వల్ల ఎడిషనల్ అక్విజిషన్ మీరైతే ప్లాన్ చేస్తున్నారో అది చాలా సరైన పద్ధతి కాదు. దయచేసి మీరు ఎలాంటి ల్యాండ్ అక్వైర్ చేస్తే అది మీరు సదుద్దేశం కంటే దురుద్దేశమాదులు ఎక్కువ ఉందని చెప్పేసి ప్రజలు భావించాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ఈ 44,000 ఎడిషనల్ ల్యాండ్ అక్విజిషన్ అనేది మానుకోవాలనేది ఈ వీడియో ద్వారా ప్రజల తరపున విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.